బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. పలుచోట్ల వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇవాళ కూడా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్లో రాత్రి పలుచోట్ల భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. సాయంత్రం నుంచి మొదలైన వాన రాత్రంతా పడుతూనే ఉంది. ముసురుగా ప్రారంభమైన వాన అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. గ్రేటర్లోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, పాతబస్తీ, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, షామీర్పేట, హకీంపేట ఏరియాల్లో వాన దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి నీరు చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. జిల్లాల్లో కురిసిన అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఇన్నాళ్ల కష్టమంతా నీటిపాలైంది. నిన్న సాయంత్రం నుంచి తెల్లవారులు కురిసిన వర్షంతో మార్కెట్లలో అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యంతో పాటు పొలాల్లోని వరి పంట దెబ్బతింది. కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, సిరిసిల్ల, జగిత్యాల, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు అన్నదాతలు. గడిచిన 24 గంటల్లో ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో 15.6 మిల్లీమీటర్లు, సిర్పూర్లో 18.8, తిర్యానిలో 18.4, రెబ్బెనలో 87.7, ఆసిఫాబాద్లో 28.6, కెరెమెరిలో 6.4, వాంకిడిలో 18.8, కాగజ్నగర్ మండలంలో 12.4, కౌటాలలో 3.4, బెజ్జూర్లో 24.2, దహేగాంలో 52.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 72 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాల మీదుగా తీరం దాటే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావం దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలపై పడే అవకాశం ఉందన్నారు. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.